హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కలవారి కోడలు. ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సుబ్బమ్మ సూరమ్మ తోటి కోడళ్ళు. వారిరువురికి ఒక్కొక్క కుమారుడు ఉన్నారు. సుబ్బమ్మ కొడుకు పేరు సురేష్, సూరమ్మ కొడుకు పేరు రమేష్. సుబ్బమ్మ మంచి వ్యక్తి, ధనవంతురాలు, కానీ పరుల సొమ్ము ఆశించదు. తన కొడుకు సురేష్ను కూడా అలాగే అంతే మంచిగా పెంచింది. సూరమ్మ ధనవంతురాలు, పిల్లికి బిచ్చం పెట్టదు, ఇతరుల సొమ్మంటే చాలా ఆశ. తన కొడుకు రమేష్ను కూడా అలాగే పెంచింది. సురేష్ బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. రమేష్ కాలేజీకి వెళ్ళి తన డబ్బుతో ఎంజాయ్ చేసేవాడు. సరిగ్గా చదివేవాడు కాదు. డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. తర్వాత మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. తాను కూడా ఉద్యోగం సంపాదించాడు. సురేష్ రమేష్ ఇద్దరూ పెళ్ళిడుకు వచ్చారు. సురేష్ తన తల్లి ఒక అందమైన మధ్యతరగతి పిల్ల చారుశీలను చూసి పెళ్లి చేసింది. ఈ పెళ్లి చూసి రమేష్ వాళ్ళ అమ్మ సూరమ్మ రమేష్ను పిలిచి, ఒరేయ్ రమేష్, నువ్వు కూడా పెళ్లి వయసుకొచ్చావు, బాగా డబ్బున్న అమ్మాయిని చూసి ప్రేమలో పడేరా, నేను పెళ్లి చేస్తాను అంది. రమేష్ అలాగే బాగా డబ్బున్న అమ్మాయి సృజనని చూసి ప్రేమలో పడేశాడు. వాళ్ళమ్మ పెళ్లి చేసింది. పెళ్ళైన నెల రోజుల తర్వాత సూరమ్మ, సృజన కాస్త కాఫీ ఇవ్వమ్మా అంటే కోపంగా తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం సూరమ్మత్త, ఏమే సృజన, బట్టలు ఉతికావా? ఉతకలేదత్తయ్యా, మీరు ఉతకండి అంది. సూరమ్మ, నేను ఉతకాలా? నేను ఉతికితే కాడికి నిన్నెందుకే పెళ్లి చేసుకుంది నా కొడుకు? ఇంటి పని వంట పని చేస్తావని కాదు. సృజన, ఊరికే ఏమైనా చేసుకున్నాడా? 50 లక్షల కట్నం తీసుకోలేదు. 50 లక్షల కట్నం ఇస్తే కానీ తాళి కట్టను అన్నాడు. అయినా 50 లక్షల కట్నం ఇచ్చింది ఇక్కడ పాచి పని పెంట పని చేయడానికా అంది. సూరమ్మ గోడ పక్కకు వెళ్ళి సుబ్బమ్మ వాళ్ళింట్లో చూసింది. సుబ్బమ్మ, అమ్మాయి చారుశీల, అన్నం పెట్టుకొని తీసుకురా అమ్మా, తిని బట్టలు ఉతుకుతా అంది. చారుశీల అన్నం తీసుకువచ్చి తన అత్తకు ఇచ్చి, బట్టలు ఉతికేశానత్తయ్యా అంది. సుబ్బమ్మ, ఎందుకమ్మా నీకు ఆ శ్రమ, నేను ఉతికేదాన్నిగా. ఇది చూసిన సూరమ్మ, సృజన కొంచెం అన్నం పెట్టమ్మా అంది. సృజన తీసుకువచ్చి తన ముందు విసిరేసి, తిని ఆ బట్టలు ఉతుకు అంటూ ఫోన్ నొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది. సృజన చీటికి మాటికి గొడవ చేస్తుంది. పెద్దలంటే గౌరవం లేదు, భర్త అంటే లెక్క లేదు, పిల్లల పట్ల బాధ్యత లేదు, జీవితం పట్ల అవగాహన లేదు. నేను లక్షాధికారిని, నేను కట్నం తెచ్చాను, వీళ్లతో నాకు పనేంటి అన్నట్లు గర్వంతో, కుటుంబంతో సంబంధం లేనట్లు అందరినీ బాధ పెడుతూ తనను తాను బాధపడుతూ ఉండేది. చారుశీల మాత్రం మధ్యతరగతి ఇంటి పిల్లని, కానీ ఇప్పుడు లక్షాధికారి కోడలని, నా కుటుంబాన్ని చూసుకుంటూ అందరికీ తోడుగా తన పని తాను చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉంది. చారుశీల సృజన ఇద్దరూ లక్షాధికారి కోడళ్ళే, కానీ ఒకరు పుట్టుకతో లక్షాధికారి, మరొకరు పెళ్లి తర్వాత లక్షాధికారి. నాకు తెలిసి ఇద్దరు లక్షాధికారులైన జీవితం పట్ల ఒక బాధ్యత, లక్ష్యం ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం లక్షాధికారులుగా నిలుస్తారు. మీరేమంటారు? ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.